అక్క బిగ్ బాస్ చూసారా? మనం చూసుకున్నట్టయితే తనుజ రమ్య ఫుల్గా ఫైర్ అయిపోయారు. సో ఎలా అనిపించింది? ఫస్ట్ తనుజక్కని బుద్ధి లేదు అన్నప్పుడు నీకు బుద్ధి లేదు. ఎందుకంటే తనుజక్క ఇన్ని రోజులు ఫేమస్ అయ్యి నువ్వు ఇప్పటికిప్పటికి వచ్చి ఎగిరిపడుతున్నావు. నాకు అర్థం కాదు. తనుజక్కని అంటే ఫస్ట్ నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు చూసుకో. అర్థమవుతుందా? తనుజక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఆమె ఎంతగానంగా ఆడిందో ఎంత తెలిసిందో తనుజక్క ఫ్యాన్స్కి తెలుసు, ఆమెకు తెలుసు. నువ్వు ఇప్పుడు వచ్చి పుడింగిలా మాట్లాడుతున్నా, ఆమె రెచ్చిపోతుందన్న బిగ్ బాస్లో. తనుజకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది అని బయట టాక్ ఉంది, ఓటింగ్ కూడా అలానే ఉంది. రమ్య చూసుకున్నట్టయితే నీకు బ్రెయిన్ పెరిగింది, వయసు పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలే అనింది. ఆ వర్డ్ కరెక్టేనా? ఆ మాట అసలు అంటే నీకు ఎట్లా వచ్చింది అక్క మనసు? నాకు అర్థం కాదు. బుర్ర లేదు తనుజక్క లేదా నీకు లేదా నాకు అర్థం కాదు. వయసు ఏంటి వయసు అట్లా మాట్లాడుతున్నావు? ఒక బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడాలి, ఉండాలి. నీకు ఇష్టం చెప్పినప్పుడు మాట్లాడి దొబ్బాయి, అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేస్తుంది. తనుజక్క ఫ్యాన్స్ ఎవరు ఒప్పుకుంటారు? ఫస్ట్ నువ్వు ఫైనల్ దాకా వచ్చి గేమ్ ఆడి తనుజక్కను మాట్లాడి నేర్చుకో. అర్థమవుతుందా? నువ్వు మాస్క్ తీ అని అరేకే చిడిపికిల్స్ రమ్య అనింది కదా తనుజ అని. మాస్క్ ఉందా తనుజకు? తనుజక్కకు అసలు మాస్క్ లేదు. ఓకేనా? నువ్వు మాస్క్ పెట్టుకునే జనాలు ఇంకా అంటే ఇప్పుడు తనుజక్క ఎట్లయినా ఫేమస్ అయింది. ఏమని ద్వారా అయినా సరే నువ్వు లేగాలని చెప్పి నువ్వు కంటెంట్ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప తనుజక్క అట్లాంటి క్యారెక్టర్ కాదు. ఒకవేళ ఉంటే నువ్వు తగ్గించుకొని మాట్లాడి నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఉంటావు, లేకపోతే నెక్స్ట్ వీక్ జంప్. నువ్వు ఈ తనుజ రమ్య అలేకే చిడిపికిల్స్ వీళ్ళిద్దరిలో ఎవరు ఫేరు ఎవరు అన్ఫేర్ గేమ్లో? తనుజక్క ఫేరు, చిట్టి బిగులు అన్ఫేర్. ఎందుకు? ఆమె ఓవర్ యాక్షన్ చూడలేపి వస్తున్నాం అన్న, అంతే జాలే. సో ఓవరాల్గా ఏం చెప్తావు బిగ్ బాస్కు మరి? తనుజక్క బిగ్ బాస్ తనుజ కాదు, అదే అలేకే చిడిపికిల్స్ లిపిల్ సిటీ బిగ్గిలా తగ్గించుకొని ఉంటే ఉంటారు, లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. కానీ ఒకరిని నువ్వు ఫేమస్ అవ్వాలని చెప్పి ఒకళ్ళు తగ్గించుకుంటూ మాట్లాడావనుకో నీకు లైఫ్ ఉండదు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు చేస్తే బాగుంటుంది? పవన్ చిట్టి పిక్కిలు కానీ ఇద్దరు ఎవరు చేసినా ఓకే.